సైడ్కి వచ్చేలా రాని. సరే సరే దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణ గమనగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణ. మీరు వెనక్కి ఓకే సార్. శ్రీ పరమేశ్వర धर्मार्थकाम्यमोक्ष चतुर्विधफलसिद्ध्यर्थं श्री महागणाधिपति प्रीत्यर्थं श्री महागणाधिपति देवतामुद्यस्यामृतसूक्तविधानेन ध्यानमावाहनादिषोडशोपचारपूजां च करिष्ये. ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनां समस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्वदानुष्णन्नोतिभिः सीदसाधनम्. ॐ आपोष्टमयो भवहास्तानमूर्चिदानः महेरणाय चक्षसे यो वस्सिवतमोरसः तस्य वाजेते अनः उषतीरवमातरः तस्मा आरङ्गमामवो यस्य क्षया जन्मदापो जनायदाजनः शुद्धोदकस्नानम्. ॐ अभिवस्त्रासुवसनानिष्यापितेनो सुदगा पूजामानः अभिचन्द्रो वर्तवेनो हिरण्योऽप्यस्वां रदिनो देवसोमा. ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्या सहजं पुरस्तात्. అంటే ఎస్ఐ గారు देव योनः प्रचोदयात् मम भो ज्योतिर्समृतं ब्रह्म पूर्ववत्सुवरुम्. ओम प्राणाय स्वाम्याय स्वाम धनाय स्वाम ब्रह्मणे स्वाहा. महागणाधिपतये नमः. उदयं समये कदलीफल काश्मीरफल बहुबीजफल नारिकेल नैवेद्यं समर्पयामि. वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः. आनन्दकर्पूर नीराजनं दर्शयामि. వాళ్ళకి ఇస్తున్నాను అడిగి వారికి లోకల్ తీసుకుని లోకల్ తీసుకున్నాం. అందరికీ నమస్కారం. అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల కింద పూర్తయిన బిల్డింగ్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారని చెప్పేసి చిన్న పిల్లలకు ఉపయోగపడుతుందనేది కూడా చూడకుండా ఓపెన్ చేయకుండా పెట్టున్నారు 2 రోజులు.
ఇది ఓపెన్ చేయలేదు, అటు పని చేసిన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు. ఇన్ని రకాల మధ్యలో కేవలం ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారన్న ఒక ద్వేషం అని కుళ్ళు అనే దాన్ని మాట్లాడేదాన్ని కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వంకి వైసీపీ ప్రభుత్వంని ఓడించి మళ్ళీ ఇంతకుముందు సేవలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సంక్షేమంలో పెన్షన్లు మొదలుపెట్టారు. రేపు ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది, అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇంకా మిగతా సంక్షేమాలు కూడా అతి త్వరలోనే మొదలవుతాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎక్కడే కానీ ఆపకుండా ఒక సాకు చూపించి ఇంకొకటి పని చేయకుండా ఉండకుండా రెండు సైమల్టేనియస్గా జరిగే పని జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ మళ్ళీ మంచి సౌకర్యం అంగన్వాడీ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అన్నీ కూడా సౌకర్యాలు పౌష్టికాహారాలు అన్నీ కరెక్ట్గా ఇస్తారని చెప్పి మొత్తం అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఇవ్వమని చెప్పేసి. ఇదే డెవలప్మెంట్ కాకుండా ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఒక కాలువ కానీ తవ్వలేదు. వచ్చే వారం నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం. సిమెంట్ రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ కాలువలు వస్తాయి, ఇంటింటికి కుళాయి వస్తాయి, మంచినీటి సమస్య పోతుంది, డ్రైనేజ్ సమస్య పోతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కూడా రెన్యువల్స్ పెట్టున్నారు, అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ఊర్లో చాలా రోజులుగా తెలుగుదేశం తక్కువ వస్తూ వచ్చినాయి ఓట్లు. కానీ ఈసారి ప్రజలు కొంచెం ఎక్కువ మంది ముందుకు పోలిస్తే ఓట్లు ఈసారి పెరిగినాయి. మా మీద నమ్మకం చూపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేంత వరకు ఈ ఊరిని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో 2018లో ఈ బిల్డింగు అంగన్వాడీ కేంద్రం ఎగోపల్లి గ్రామంకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2019 జనవరికి కంప్లీట్ చేసినాము. తర్వాత బిల్లుకు అప్లై చేస్తే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ తర్వాత బిల్లు నిలబెట్టినారు. తర్వాత గవర్నమెంట్ మారడంతో వైసీపీ గవర్నమెంట్ మేము తెలుగుదేశం వాళ్ళమని చెప్పి బిల్లు చేయకుండా ఈ 5 సంవత్సరాలు పెండింగ్ పెట్టినారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ బిల్డింగును ప్రజెంట్ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారితో ఓపెనింగ్ చేయించాము. త్వరలో బిల్లు కూడా చేస్తామని ఎండిఓ గారు ప్రామిస్ చేసినారు. దీనికి కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజు నుంచి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కూడా ముందుండి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ 7 lakhs ఆర్ఐసి వాళ్ళ ద్వారా జరిగింది వర్క్. అది ఓకేనా?